నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అనకాపల్లి తూర్పు గోదావరి జిల్లాలోని పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగలను పాయకరావుపేట పోలీసులు శనివారం అరెస్టు చేసి ఎలమంచిలి కోర్టుకు తరలించారు. ఈ ఆలయాల్లో చోరీకి సంబంధించి నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. పాయకరావుపేట పట్టణానికి చెందిన జి రాజు వ్యసనాలకు బానిసే చోరీకి అలవాటు పడ్డాడు. రాజు దేవాలయాల్లో చోరీలు చేసి ఆ డబ్బుతో తన వ్యసనాలు తీర్చుకునేవాడు. ఈ దొంగతనాల్లో భాగంగా రాజు ఇటీవల పాయకరావుపేటలోని దుర్గా కాలనీలో గల అమ్మవారి ఆలయంలో అమ్మవారి మంగళసూత్రాలు, బంగారం, 5 హుండీలను చోరీకి పాల్పడ్డాడు. దీనిపై పూజారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు సీసీ కెమెరాల ద్వారా చాకచక్యంగా దర్యాప్తు చేసి నిందితుడి గుర్తించి అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితుడి నుండి 2.25 గ్రాముల బంగారం, 2,500 రూపాయల నగదును స్వాధీనపరుచుకున్నారు. నిందితుడు రాజుపై సుమారు 21 కేసులు నమోదయ్యాయని డీఎస్పీ శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శంకర్రావు, ఎస్ఏ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడైతే టెక్నాలజీ దొంగతనం జరిగింది. అక్కడ కూడా ఒక 2 జతల బంగారు మంగళసూత్రాలు, వాటి విలువ అంటే సుమారుగా 6 గ్రాములు బరువు ఉంటున్నాయి. వాటిని పోయినాయి. దాంతో ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇమీడియట్గా ఒక క్రైమ్ టీమ్ని ఫామ్ చేసి పాత్ అఫెండర్స్ ఎవరున్నారు ఏంటి అన్నదంతా కూడా మన వాళ్ళు వెరిఫై చేయడం జరిగింది. అట్లాగే ఒక టెంపుల్ దగ్గరలో వచ్చిన ఒక సీసీటీవీ ఫుటేజ్ని తీసుకొని మనం ఇప్పుడు ఈ రోజున గుద్దాటి రాజు ఎలియాస్ చిన్న, తండ్రి మాణిక్యం, వయసు 28 సంవత్సరాలు, పద్మశాలికులం, కడింవారి వీధి, పాయకరావుపేట. అంటే మన పాయకరావుపేటకి చెందిన వ్యక్తే ఈ దొంగతనాల్లో ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పేసి ఆయన కోసం మనం టీమ్స్ ఫామ్ చేసి తిప్పించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మార్నింగ్ మన ఇన్స్పెక్టర్ గారు, అట్లాగే శంకర్రావు గారు, పురుషోత్తం ఎస్ఐ గారు, ఎస్సి కిరణ్, సతీష్ కానిస్టేబుల్, నారాయణరావు కానిస్టేబుల్, చెంచయ్య, ముస్కిన్ మదీనా హోంగార్డ్, వీళ్ళంతా కూడా అక్కడ వీళ్ళ కోసం నుంచి నిఘా పెట్టి వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఈరోజు ఈ ముద్దాయి గుద్దాటి రాజుని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆయన ఇంట్రాగేట్ చేసి ఆయన దగ్గర నుంచి మొత్తం ఒక ఫస్ట్ కేసుకు సంబంధించి ఒక 2 తులాల గోల్డ్ ఆర్నమెంట్స్, అలాగే ఓరుగుంటమ్మ టెంపుల్కి సంబంధించి క్యాష్ ఒక 2,520 రూపాయలు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గర చోరీకి గురైన మంగళసూత్రాలు సుమారుగా 5.46 గ్రాములు బరువు గల గోల్డ్ ఆర్నమెంట్స్ మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈయన్ని ఇంకా ఫర్దర్గా కూడా మనం ఇంట్రాగేట్ చేయగా ఈ తుని టౌన్ పోలీస్ స్టేషన్లోని ఒక దొంగతనం కేసు, అట్లాగే నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక దొంగతనం కేసు, అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక దొంగతనం చేశామని చెప్పేసి వాడు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మనం కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఇవ్వడం జరిగింది. వీళ్ళ తాలూకా నేర చరిత్రను కూడా మనం పరిశీలిస్తే ఆల్రెడీ ఈయన మీద ఒక 21 కేసులు ఉన్నాయన్నమాట. మన 2015 నుంచి కూడా 2015లో ఒక కేసు, 2017లో ఒక 2 కేసులు, 2018లో 2 కేసులు, 2024లో 5 కేసులు, 25లో 5 కేసులు, 26లో 6 కేసులు, టోటల్ 21 కేసులు ఉన్నాయి. ఈయనతో పాటు మనం ఒక సీసీ అంటే ఒక జువెనైల్ని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ వివరాలు కూడా మనం ఏమీ తెలియజేయకూడదు ప్రెస్కి, అందుకని ఆయన తాలూకు వివరాలు మనం చెప్పడం లేదు. ఆయనైతే అక్కడ కన్సర్న్ జూనియర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ ముద్దాయిని కూడా ఈ రోజున మన ఎలమంచిలి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. ఈ కేసులో అంటే ఈ